మీడియా సోదరులకందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. అందులో అనుభవం ఉన్న ఇంతకుముందు పనిచేసిన మినిస్టర్లు ఉండరు. మన రాష్ట్రంలో ఎక్కడేం జరుగుతుంది, ఎక్కడేం అన్యాయాలు జరుగుతున్నాయని ఆలోచన వాళ్ళకు ఉండాలి. ఎప్పుడైతే మా రాష్ట్రానికి ఏ రంగంలో ఎప్పుడు అన్యాయం జరుగుతుందో అనే విషయం ప్రభుత్వానికి కేటీఆర్ కానీ హరీష్ రావు గారు గుర్తు చేసిన తర్వాతే వాళ్ళ లోపల సోయి వస్తుంది, ఆ చలనం వస్తుంది. ఈ నీళ్ళ దోపిడీ జరుగుతున్న హరీష్ రావు గారు అన్నప్పుడు ఆయన అప్పుడు అంటాడు, నేను కేంద్ర మంత్రికి లెటర్ రాసిన, కేఆర్బి సంఘానికి లెటర్ రాసిన, నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టర్ గారు అంటారు. మరి అంతకుముందు మీరు ఏం చేస్తారు? మీరు చూసుకున్నాలే కదా. ఇంకోటి ఏంటంటే మీ టైంలో వాళ్ళకి సహకరించి నీళ్ళు కొనిక ఆంధ్రకు కొనిక సహకరించాను. మరి మీ టైంలో మాట ఒకసారి ఆలోచించుకోండి. ఆర్డిఎస్ ద్వారా మా తెలంగాణకు మామూలుగా రావాల్సిన నీళ్లను ఆ ప్రాంతం వాళ్ళు నిర్మాణ దేశంలో నిర్మించ ద్వారా అడ్డగోలుగా నీళ్ళు తీసుకుపోతుంటే ఆపిరా, మనకు రావాల్సిన వాట ఎందుకు రానియాలి? మీ ప్రభుత్వం చాలా రోజులు ఉండే కదా, మీ ప్రభుత్వంలో ఆర్డిఎస్ ద్వారా నీళ్ళు తీసుకుపోయారు కదా, అప్పుడు ఎందుకు మీరు ఆలోచించలేదు? దాని తర్వాత మేము నీళ్ళ కొరకు పోరాడలేదా? మీరు కూడా అప్పుడు ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు ఎడ్ రెగ్యులేటర్ ద్వారా అడ్డగోలుగా తీసుకుపోయాడు. పోరాడింది ఏ పార్టీ? మా పార్టీ కదా. మీరు అప్పుడు అన్ని ప్రజాప్రతినిధులు, మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకు అడగలేదు? మన తెలంగాణ, మన మామనాడు జిల్లాకు అన్యాయం జరుగుతుందని, మన ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని అప్పుడు మీరే కదా. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గౌరవ్ కేసీ గారు వచ్చిన తర్వాత ఆయన ప్లాన్ తోటి ఉపాయంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పెట్టి 6 రిజర్వాయర్లకు ప్లాన్ చేసి 5 రిజర్వాయర్లు కంప్లీట్ అయ్యి ఎవరైనా చూడొచ్చు 5 రిజర్వాయర్లు అయిపోయినాయి. అప్పుడు అవి స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎన్ని కేసులు, ఎంత ఇబ్బంది పెట్టారు. వాళ్ళు ఏ పార్టీలు పెట్టారో మీరే కదా పెట్టిన వాళ్ళు కొనసాగకుండా. అయినా కానీ ఆయన తెలివితోళ్ళతోటి ఆ పని కొనసాగించడం. ఇప్పుడున్న మన ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు కూడా అప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఉండి మమ్మల్ని తోలుకపోయి చాలాసార్లు తోలుకపోయి ఎట్లెట్ల పనులు నడుస్తున్నాయి ఎట్లా వేస్తే చాలా సంతోషపడ్డాడు, సంతోషం వ్యక్తం చేశాడు. ఇంత పనులు అయితే ఇప్పటికైనా పనులు అవుతాయని. ఇప్పుడు ఆయన ఏం జరగలేదు అంటాడు, వాళ్ళ అర్థమే కాదనే మాటల్లా. అట్లా మీరే ఆ ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వాములు కదా, మీరే చూసారు కదా. కాబట్టి ఇప్పుడు ఏమైంది, 5 రిజర్వాయర్లు అయినాయి. మొన్న కూడా ప్రభుత్వం అంటే 2000 ప్రభుత్వం 2023లో కాలువలు కూడా ఉదండపూర్ కాలువలు అన్ని కాలువలు కూడా 5,000 కోట్లకు పైన మంజూరు చేసి కేసీఆర్. ఆ పనులు చేస్తే చాలా ప్రాంతాలు నీళ్ళు వస్తాయి కదా, అవి చేయండి. వచ్చేటి మీరు వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల కొరకే తెలంగాణ పోరాటం జరిగింది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా చాలా ఇబ్బందులు అది అంటే కరువు జిల్లా కాబట్టి మన నీళ్ళు కావాలని పోరాడినాం. వైఎస్ రాజశేఖర గారు నీళ్ళు దొబ్బినాడు, కొట్లాడినాం, ధర్నా అన్నీ చేసినాం. కాబట్టి అవి చేయండి, అవి ఆపండి. కానీ మీరు అనవసరంగా ఒకరిని మీ తిట్టుకుంటా కాలక్షేపం చేస్తే అది మంచి కాదని మీ అందరితో విజ్ఞప్తి చేస్తున్నాం.